శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను యనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక కింద 'దేవదాస్' సినిమా నుంచి ఈ 'జగమే మాయ బ్రతుకే మాయ' అనే పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చాను. శరశ్చంద్ర చటర్జీ ప్రసిద్ధ నవల 'దేవదాస్' తొలిసారిగా 1935లో బెంగాలీ భాషలో చలనచిత్రంగా వచ్చింది. అప్పటి నుంచి ఆ బెంగాలీ నవల వివిధ భాషలలో 16 సార్లు సినిమాగా తెరకెక్కింది. 2013లో సిఎస్ఎన్ న్యూస్ 18 టెలివిజన్ ఛానల్ జరిపిన సర్వేలో భారతదేశంలో నిర్మించిన 100 మేటి చిత్రాలలో ఒకటిగా తెలుగులో వచ్చిన వినోదావారి 'దేవదాసు' ఎంపికైంది. ఈ చిత్రం 1953వ సంవత్సరంలో విడుదలైంది. ఆ చిత్రం వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో డిఎల్ నారాయణ నిర్మాతగా రూపొందింది. చిత్ర కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు 'దేవదాస్' సిఎస్ఎన్ వారి ఎంపికకి, ఆ చిత్రం సాధించిన ఘన విజయానికి ప్రధాన కారణం ఆ చిత్రంలోని పాటలే అన్నారు. వినోద వారు 'దేవదాసుని' తెలుగు, తమిళ భాషల్లో తీశారు. రెండింటికి సంగీత దర్శకుడుగా సిఆర్ సుబ్బరామన్ని తీసుకున్నారు. తెలుగు చిత్రానికి సముద్రాల రాఘవాచారి గారు మాటలు, పాటలు రాశారు. చిత్రంలోని అన్ని పాటలు ప్రజాదరణ పొందినవే. అయితే వాటిల్లో అక్కినేని సహజాభినయానికి, ఘంటసాల హృద్యమ గాత్రానికి పెద్దపీట వేసిన పాట ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్న 'జగమే మాయ' అనే సందేశాత్మకమైన గీతం. ఆదిశంకరాచార్య ప్రబోధించిన అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు కాదు సముద్రాల రాఘవాచార్య. ఈ చిత్రంలోని కొన్ని పాటలు, ముఖ్యంగా ఈ పాట ఈయన రాసినది కాదని, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసినదనే వాదన నాటి నుంచి ప్రచారంలో ఉంది. అయితే ఆ పాట కచేరీల్లో పాడినప్పుడు ఆ పాట రచయితగా సముద్రాల రాఘవాచార్య గారి పేరే చెప్పేవారట ఘంటసాల. అలాగే సంగీతం సమకూర్చింది కూడా సుబ్బరామన్ గారే అని చెప్పేవారు. 1956లో విశ్వనాథన్ రామమూర్తి సేలంలో నిర్వహించిన కచేరీలో తొలిసారిగా ఈ పాటకి బాణీలు కూర్చింది ఎంఎస్ విశ్వనాథన్ అన్నారు ఘంటసాల. 'దేవదాసు' చిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలో హఠాత్తుగా మరణించారు సుబ్బరామన్. ఆయన వయసు అప్పుడు 38. అప్పటికి ఆయన 'దేవదాసు' చిత్రంలో 9 పాటల్లో 7కి బాణీలు కట్టారు. ఆయన సహాయకులు ఎంఎస్ విశ్వనాథన్, టీకే రామ్మూర్తి తతిమా పాటలు కంపోజ్ చేసి సంగీత కార్యకలాపాలు పూర్తి చేశారు. వారు బాణీలు సమకూర్చిన పాటల్లో ఒకటి 'జగమే మాయ'. ఈ పాట ఇలా సాగుతుంది. జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా కలిమిలేములు కష్టసుఖాలు కావడిలో కుండలని భయమేలోయి కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయ్ ఈ వింతేనోయ్ జగమే మాయ బ్రతుకే మాయ ఆశామోహములు దరిరాని కోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి బాధే సౌఖ్యమనే భావన రానియవోయ్ ఆయరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్ జగమే మాయ బ్రతుకే మాయ. ఇక ఈ పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏంటంటే, భగ్న ప్రేమికుడు దేవదాసు పాత్రధారి అక్కినేని నాగేశ్వరరావు గారు తాగుడికి బానిసవుతాడు. బాగా తాగిన దశలో ఒక కుక్క మాత్రం వెంట ఉండగా తనలోని ఆవేదనని వ్యక్తపరుస్తూ ఈ పాట పాడతాడు. తను ఆశించినదేమిటి, జరిగిన వాస్తవం ఏమిటి అన్నది వేదాంత ధోరణిలో చెబుతూ, ఆ అర్ధరాత్రి వేళ అతని కోసం వెతుకుతూ వచ్చిన చంద్రముఖి పాత్రధారిణి లలిత అతన్ని ఒక వీధి దీపం కింద చూసి ఇంటికి తీసుకువెళ్తుంది. నిజంగానే ఒక తాగుబోతు పాడిన విధంగా రావాలని అక్కినేని ఘంటసాలకి నోట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ పెట్టుకుని పాడమని సలహా ఇచ్చారట. ఘంటసాల ఆ విధంగా చేశారు. కానీ అనుకున్న ఫలితం రాలేదు. దాంతో ఐస్ క్యూబ్స్ లేకుండానే ఘంటసాల గారు ఆ పాట పాడి రికార్డింగ్ బృందంలోని సభ్యులనే కాదు, ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేశారు. కచేరీలలో ఈ పాట పాడేటప్పుడు ఘంటసాల గారు సరదాగా ఈ విషయం చెప్పేవారు. పాటలో అక్కడక్కడ చివర వినవచ్చే దగ్గు కూడా నాదే అని. ఈ పాట సన్నివేశం వివరించినప్పుడు నేనే విధంగా కొన్ని చోట్ల నటించాలనుకున్నానో ఆ విధమైన హావభావాలు పలికిస్తున్నట్లుగా ఘంటసాల గారు పాడారు. ఆ విధంగా ఆ సన్నివేశంలో నేను నటించడానికి సాయపడ్డారు అన్నారు అక్కినేని ఒక సందర్భంలో. 'దేవదాసు' తెలుగు, తమిళ భాషల్లో అఖండ విజయం సాధించింది. ఆ చిత్రం పేరు చెప్పగానే స్ఫురించేది 'జగమే మాయ' పాట. వీధి దీపం క్రింద ప్రక్కన కుక్కతో కూర్చున్న అక్కినేని గారి రూపం మామూలే.
జగమే మాయ పాటకి అక్కినేని అద్భుతంగా నటించి సన్నివేశాన్ని రక్తికట్టించారు. నీరసమైన కళ్ళతో తాగుబోతులా నటించడానికి అందరూ అనుకున్నట్టుగా అక్కినేని ఉపవాసాలుండలేదు. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. నిజానికి నేను సుష్టుగా భోజనం చేసి రాత్రివేళ జరిగిన ఆ పాట చిత్రీకరణలో పాల్గొన్నాను. అంత ఎక్కువగా తిన్న తర్వాతే అర్ధరాత్రి అయ్యేసరికి సగం నిద్రావస్థలో ఉంటాము. అందుకు మంగయ్య గారి మేకప్ తోడయ్యేసరికి సన్నివేశం బాగా పండింది. విన్నారుగా ఈ 1953 సంవత్సరంలో విడుదలైన 'దేవదాసు' సినిమాలోని 'వ్యగమే మాయ బ్రతుకే మాయ' అనే పాట యొక్క నేపథ్య విశేషాలను, ఆ చిత్రంతో ముడిపడిన ఇతర విశేషాలను వచ్చే వారం మరో పాట మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.